రికార్డులు సృష్టించాలన్నా మేమే, రికార్డులు తిరగరాయాలన్నా మేమే. సంతోషమైన దుఃఖమైన, పండుగైన పబ్బమైన మా దారి వైన్స్ దారి. నానా రేటు పెంచారని బాధ లేదు, బాటిల్ చేతికొచ్చిందా లేదా. నచ్చిన బ్రాండ్ దొరికితే ఆ కిక్కే వేరప్ప. ఇంకా ఎక్కువ డైలాగులు చెప్పను గాని ముచ్చటైతే గిదేనబ్బా. బుల్లెట్ లెక్క కాదు, రాకెట్ లెక్క రువడి చూపిస్తున్నారు మళ్ళా. 9 ఏళ్లలో తెలంగాణ డబుల్ కాదు త్రిబుల్ డెవలప్ అయింది. ఎన్లు అనుకుంటాన్రు తాగుట్ల రాష్ట్రం తెచ్చుకున్న కొత్తలో ఏడాదికి 12,000 కోట్ల మందు తాగితే ఇప్పుడు 34,000 కోట్ల మాల్ కథం చేసిండ్రు మళ్ళా. అంటే 3 రెట్లు పెరిగినట్టు. కీతకు కొత్త రికార్డే. ఎర్ర మందు నేస్తూనే ఉండ్రు, బీర్లు పోస్తూనే ఉండ్రు. ఏడాదికో 2-3 వేల కోట్ల మంది ఎక్కువ తాగి తెలంగాణలో తాకతేందో చూపెడతాండ్రు అనుకో రాదుర్రి. మరి సౌలతులు చూత అట్లున్నాయి. బళ్ళు మూతబడ్డా దౌకాన్ లాగంలున్నా కొత్త వైన్సులు తెరిచిరి, కొత్త బార్లు పెట్టించిరి. వైన్స్ పక్కకు పర్మిట్ రూములు పెడితే అదో మోతాదు బార్ లెక్కనే నడసబట్టే. అంత దూరం పోయే తిప్పలు లేకుండా గల్లీకో బెల్ట్ షాప్ ఉండనే ఉండే. ఉద్దర సుత నడుస్తుంది. ఇరాం లేకుంటే 24 గంటలు తాగినోళ్లకు తాగినంత. దొరకని బ్రాండ్ లేదు, మాల్ లేదనే మాట రాదు. ఆ పొద్దు సంధి సర్కార్ సందుగా నింపుతుందే మందు దందా. అంత నగదేనాయే. ఎంత మంచిగా ఆసరైతుందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ 3 నెలల ముంగట్నే వైన్స్ లకు టెండర్లు పిలిచి 2,600 కోట్లు గుమ్ముకునేంత బిజినెస్ బొంబాటుగా నడుస్తుంది. కాబట్టి దుగ్నాలు పెట్టేదానికి పోటీలు పడబట్టిరి. వస్తే షాపు, పోతే దోలాకు. మందును కంట్రోల్లో పెట్టాల్సిన ఆబ్కారోలు టార్గెట్లు పెట్టి ఫుల్ ఎంకరేజ్ చేయబట్టిరి. ఇంత మంచిగా సాఫ్దార్ ఇస్తాండ్రు కాబట్టి మనోళ్ళు గిన కడుపు నిండా దాగి సందుగా నింపుతాండ్రు. ఇంకెళ్ళనని వెనక పడతామేమో గాని తెలంగాణలో తాగుట్ల తగ్గేదేలే.